ఇవాళ అసెంబ్లీకి రావాలి అని చెప్పేసి ముందు నుంచి బాగా ప్లాన్ చేసుకొని ఇంతసేపు ఉంటాము, దాని తర్వాత గవర్నర్ మాట్లాడడం స్టార్ట్ చేయగానే మేము వెళ్ళి అరుస్తాము, ప్లకార్డులు పట్టుకుంటాము, ఇవన్నీ చేస్తామని ముందుగానే ఫిక్స్ అయ్యే ఇవాళ అసెంబ్లీకి వచ్చారని తెలుస్తుంది. ఎందుకంటే ఆ గవర్నర్ గారు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చిందో పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆరోగ్యం కొంచెం బాగాలేదంటే అయినప్పటికీ ఆయన కొంచెం ఓపిక తెచ్చుకొని అక్కడికి వచ్చి మాట్లాడినారు. మేము అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం, కానీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది జగన్మోహన్ రెడ్డికి సూటిగా పవన్ కళ్యాణ్ అడుగుతున్న క్వశ్చన్. మరి దానికి ఏమంటారు? సో ఖచ్చితంగా ఈ వైసీపీ క్రికెట్ జట్టు ఏదైతే ఉందో తెలిసిందే కదంటే మన క్రికెట్లో ఎంతమంది 11. సో మనకు ఆఖరికి గడియారంలో కూడా 11 అనేది 2 సార్లు కనపడుతుంది. పాపం వాళ్ళకి అది తలుచుకున్నప్పుడల్లా ఎక్కడ 11 అని నెంబర్ చూసినా వాళ్ళే అనుకునే అలాగ గొర్రెలు అయిపోయారు నిజంగానే ఖచ్చితంగా. సో వాళ్ళు ఎమ్మెల్యేలను మర్చిపోయి ఒక గొర్రెల్లా బిహేవ్ చేస్తున్నారంటే అది మౌననే చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే అసెంబ్లీలోకి వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటి, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక లిస్ట్ ఉంటుంది, అది చూసుకుని సో మనకి ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు. ఒక ఎమ్మెల్యే చేయాల్సిన టాస్క్ ఏంటి, రావడం, కూర్చోవడం, ఏదన్నా మీకు ఆ పాయింట్ నచ్చితే బల్లగొట్టడం, లేదంటే ఏదైనా నచ్చపోతే లెగసీ ఎక్స్ప్లెయిన్ చేయడం. సో అది అంతవరకు లిమిట్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ 11ంటికి బ్రేక్ ఇస్తారు, స్నాక్స్ బ్రేక్. అక్కడికి వెళ్ళి 11ంటికి వెళ్ళి టీ స్నాక్స్ తిని రావచ్చు. సో అక్కడ మంచి క్యాంటీన్ కూడా ఉంటుంది అన్నమాట అసెంబ్లీ దగ్గర. సో అలా చేయాల్సిన పనులు అవి కాకుండా మాకు ప్రతిపక్ష హోదా కావాలి, మమ్మల్ని కూడా గుర్తించండి, ఇట్లా బెచ్చమెత్తుకునే స్థాయికి దిగిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటే నిజంగా అది అతిశయోక్తి కాదని చెప్పాలి. సో ఎందుకంటే 11 మందిని తీసుకొచ్చి గవర్నర్ని సైతం బెదిరించి, ఎందుకంటే వాళ్ళ రౌడీ పాలన. సో ఈ 11 మంది ఇంక్లూడింగ్ జగన్తో కలిపి అందరూ కూడా ఒక రౌడీలు అలాగే బిహేవ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా ఆ రౌడీజం చేశారని చెప్పాలి. సో మరి గవర్నర్ కూడా కనపడుతుంది కదా, ఎందుకంటే ఓహో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అంటే ఇది ఇతని మెంటాలిటీ, ఇతను లాంటి వాడిని ఇంకోసారి అసెంబ్లీకి రానివ్వకూడదు అని ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చే ఉంటారు నాకు తెలిసి. ఆ విధంగా బిహేవ్ చేశారనమాట. ఎందుకు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట అయిపోయిన తర్వాత ఒక అరగంట స్పీచ్ ఇచ్చారు, అరగంట స్పీచ్ అయిపోయిన తర్వాత మీరు లేచి మాట్లాడచ్చు కదా. ఆయన మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేసి సో ఆయన కూడా వీళ్ళకి అసలు వీళ్ళని పట్టించుకోలేదు అనుకోండి, కుక్కలో మురుగుతున్నట్టే చూశాడు ఆయన కూడా. సో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. సో తర్వాత వాకౌట్ చేసుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ టీం అంటే ఒక డిక్టేటర్ పరిపాలన అనుకుంటాడు, అంటే ఇంకా తను సీఎంగా ఉన్నాను సో నా మాట అందరూ వింటారేమో అనుకుంటున్నాడు తప్ప ఎవరూ కూడా పట్టించుకోరు ఆయన్ని. అక్కడ పనిచేసే బెల్ బాయ్ కూడా పట్టించుకోవడం. అంటే ఒకానొక టైంలో ఎప్పుడైతే మనకి 2019 అండ్ 2021 ఆ టైంలో అనుకో లాక్డౌన్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పట్లో ఏంటంటే ఏదో కారణం కోసం ఏదో ప్లకార్డు పైకి లేపితే అసెంబ్లీ ఇది అరవకూడదు, ప్లకార్డులు కానివ్వండి ఫ్లెక్సీలు కానీ అలాంటివి ఏమి తేయకూడదు అన్నట్టుగా వాళ్ళైతే రూల్స్ అవన్నీ చెప్తారు. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి అంటే సార్ రూల్స్ పెడతారని పాటించరు కాబట్టి జగన్ గారి పరిస్థితి అంతే. అతను అవుట్ ఆఫ్ దంటే వేస్ట్ ఫర్ పాలిటిక్స్ నన్ను అడిగితే. వాళ్ళ నాన్నగారి అభిమానులు షిఫ్ట్ అయ్యారు. సో అదొక అక్కడ నెపోటిజం ఉండబట్టి అతను ఎందుకు వచ్చారు మరి అసలు దేనికోసం? అటెండెన్స్ అంటే తను ఒక ఎమ్మెల్యే, లేకపోతే తర్వాత అసెంబ్లీ మొత్తం ఉండాలి కదా. అంటే ఇప్పుడు అంటే తను ఎట్లా అంటే సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకోవాలి, నన్ను అవమానించి పంపించారు అనే సింపతి కార్డు తీసుకోవాలి. ఏదైతే ఆయన బినామీ ఛానల్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ దద్దరిల్లిపోద్ది అన్నారు. ఏమైంది అక్కడికి వచ్చి అరిసి వెళ్ళిపోవడమా? అదేనా దద్దరిల్లడం? సాక్షి వాళ్ళని లోపలికి రానివ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అరాచక పరిపాలన ఈ విధంగా ప్రొజెక్ట్ చేస్తారన్నమాట. ఎందుకంటే సాక్షి వాళ్ళని లోపలికి రానిస్తే వాళ్ళు అక్కడ మెయిన్ క్యాండిడేట్ని చూపిరు, ఎంతసేపు జగన్ మీదే ఉంటుంది కెమెరా. సో ఇంకా ఆ మాత్రానికి ఒక ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యేకి అంతసేపు కెమెరా పెట్టాల్సిన అవసరం లేదు కదా. సో అందరినీ ఒక లుక్ చూపించి ఎట్లా తీసేస్తారో అట్లానే తీసేయాలి. మెయిన్ అక్కడ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు మాత్రం ఫోకస్ చేస్తారు. సో జగన్కి సబ్జెక్ట్ రాసుకోకుండా మాట్లాడేంత సీన్ ఉండదు. సో ఇంకా అతను అసెంబ్లీకి వచ్చినా అతను రూల్స్ తెలియదు, అసలు రాజకీయంగా సీఎం అయినాక ఏం చేయాలో కూడా అతను తెలియదు. డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల్ని మనకు ఎవరైతే సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఉంటారో వాళ్ళకి పనిచేసామా 5 ఏళ్ళు తను చేసింది ఏంటంటే ఓట్లు కొన్నాడు, అయిపోయింది అంతే. మళ్ళీ ఓట్లు పాపం డబ్బులు తీసుకున్నట్టు తీసుకుని విశ్వాసం జగన్ ఉప్పు తిని తనకే వెన్ను చూపించారన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో ఇంకోసారి తను ఒకవేళ మళ్ళీ సీఎం అయినా కూడా వాళ్ళ మీద కూడా పగపడతాడు. ఎందుకంటే ఇంతకుముందు అవతల పార్టీ వాళ్ళ మీద పగపట్టాడు. ఇప్పుడు ఏమవుతుందంటే సొంత పార్టీ వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని మనకు అన్యాయం చేశారనే పగ ఉంటుంది కదా. సో అతను మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి ఒక బీహార్ చేద్దాం అనే ప్లాన్లో ఉన్నాడు అనమాట. ఇక అది అతని గురించి మాట్లాడుకుని కానీ అతని పరిపాలన అసలు ఏమి చేతగాని వ్యక్తిని అటు పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి మాట్లాడుకోవడం కూడా అనవసరం. సో అది ఇంకా ఆ టాపిక్ అనేది జనాలు కూడా మాట్లాడుకోవడం మంచిది.